హలో గైస్, వెల్కమ్ టు జనరల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10 డేస్ ప్లాన్ అనేది చూద్దాము. ఈ స్ట్రాటజీని కానీ మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా 90+ స్కోర్ చేస్తారు ఈ 10 డేస్ కానీ ఫాలో అయినట్టయితే. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకోకుండా. 90+ ఖచ్చితంగా మీరు స్కోర్ చేస్తారు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మెయిన్గా ఈ స్ట్రాటజీని హై వెయిటేజ్ టాపిక్స్తోనూ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ నుంచి నేను ఈ స్ట్రాటజీని బిల్డ్ చేశాను అనమాట. ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు 90+ అనేది స్కోర్ చేస్తారు. ఫస్ట్ మనము టార్గెట్ అనేది సెట్ చేసుకోవాలి. మనం 90 అనేది టార్గెట్గా పెట్టుకున్నామంటే 90 కంటే తక్కువే వస్తాయి కానీ ఎక్కువ రావు. అదే 100 అనేది మనం టార్గెట్ పెట్టుకొని చదివినట్టయితే అట్లీస్ట్ 90 అన్నా రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకో తెలియదు కానీ 100/100 అంటేనే భయపడుతున్నారు. చాలామంది టార్గెట్ పెట్టుకోనికే భయపడేస్తున్నారు. నార్త్ ఇండియన్స్ చూసినట్టయితే ఎక్కడ చూసినా హిందీలో ఏ వీడియో కానీ మీరు చూడండి 100/100 అనేటివి కుప్పలుగా వస్తాయి వీడియోస్ అనేటివి. వాళ్ళు ఇంపాసిబుల్ కదా అని ఎందుకు ఆలోచించట్లేదు వాళ్ళు అంటే వాళ్ళు టార్గెట్ అనేది 100 అనేది పెట్టుకుంటున్నారు అనమాట. 100కి టార్గెట్ పెట్టుకొని చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి. కాబట్టి మనం 100 అనేది టార్గెట్ పెట్టుకొని చదివితేనే వాళ్ళకంటే మనకి ఎక్కువ జాబ్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎవరైనా ఈ ఎగ్జామ్ అని కాదు, ఏ ఎగ్జామ్కైనా కూడా మనం టార్గెట్ బిగ్గా పెట్టుకుంటేనే అట్లీస్ట్ మనం స్మాల్ అన్నా అచీవ్ చేయగలుగుతాము. 90 స్కోర్ చేయాలి. మన వాళ్ళు చాలా భయపడేస్తున్నారు కాబట్టి జస్ట్ 90కి మనం టార్గెట్ పెట్టుకుందాం. 90కి టార్గెట్ పెట్టుకునేసి ఎట్లా జనరల్ అవేర్నెస్లో 35 స్కోర్ చేయాలి, మ్యాథమెటిక్స్లో 27, రీజనింగ్లో 28. మీకు 90 వచ్చిందంటే ఖచ్చితంగా జాబ్ ఇచ్చేస్తారు. దాంట్లో గ్యారంటీ. మీరే ఎయిర్ 1 కూడా రావచ్చు. స్టూడెంట్స్ అనేవాళ్ళు 2 టైప్స్ ఉన్నారు. ఇప్పుడు అసలుకి స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నారు, అంతా రివైజ్ చేసి ఇప్పుడు మాక్ టెస్ట్లు రాసే వాళ్ళు ఉన్నారు. ఈ 2 టైప్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అన్ని కాన్సెప్ట్స్ చదివి రివైజ్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నారో, వాళ్ళు మాక్ టెస్ట్లు ఇస్తున్నారో వాళ్ళు రివైజ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో వాళ్ళకి ఇది గుడ్ ఆపర్చునిటీ అనమాట. మిస్ అవ్వకుండా ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు 90 స్కోర్ చేస్తారు. అట్లీస్ట్ 90 కాకపోయినా మీకు కన్ఫామ్గా జాబ్ వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే నేను స్ట్రాటజీ బిల్డ్ చేశాను. దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే కవర్ చేశాను. డే 1 వచ్చేసేసి మెయిన్ స్టేట్స్, క్యాపిటల్స్, సీఎంస్, గవర్నర్స్ గురించి చదివేసేయండి. నంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, కోడింగ్, డీకోడింగ్, ఆడ్ వన్ అవుట్, ఇవన్నీ ఖచ్చితంగా ఇంపార్టెంటే. నేను ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంటే కాబట్టి ఏ టాపిక్ కానీ వదలడానికి ఛాన్సెస్ లేవు. పాలిటీ, కాన్స్టిట్యూషన్, ప్రెసిడెంట్స్, పిఎం, సింప్లిఫికేషన్, బాడ్మస్ రూల్, నంబర్ సిస్టమ్స్, ఆల్ఫాబెట్ సిరీస్, ఇంపార్టెంట్ డేస్, డ్యాన్స్ ఫార్మ్స్, ఫెస్టివల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. కన్ఫామ్గా క్వశ్చన్స్ వస్తాయి. పర్సెంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్. హిస్టరీ వచ్చేసి 4th డేలో ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి ఎక్కువ చూసుకోండి. హిస్టరీలో ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్ఐ అండ్ సిఐఈ, సిలోజియం అండ్ వెన్ డయాగ్రామ్స్ గురించి ఎక్కువ చూసుకోండి. జస్ట్ కాన్సెప్ట్ చూడాలి. కాన్సెప్ట్ చూసి దాంట్లో ఫార్ములాస్ అనేటివి రివైజ్ చేయాలి. రివైజ్ చేసిన ఫార్ములాస్ అప్లై చేయడానికి ట్రై చేయాలి. అది కూడా ఎక్కువ ప్రాక్టీస్ కంటే కూడా మనం మోడల్స్ ఎక్కువ కవర్ చేసామో లేదో ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. మోడల్స్ అంటే చాలా ఇంపార్టెంటే. మనం ఒకటే మోడల్ 10 సార్లు 100 సార్లు చేసినా వేస్ట్ అయిపోతుంది. టైం అనేది చాలా కిల్ చేస్తుంది అనమాట. ప్రతి ఒక్క మోడల్ కవర్ అయ్యేటట్టు చూసుకోండి ప్రాక్టీస్ చేసేటప్పుడు. డే 5లో వచ్చేసి జాగ్రఫీ బేసిక్స్ అనేది నేర్చుకోండి. రివర్స్ స్టేట్స్ మెయిన్ ఇంపార్టెంట్. దాంట్లో కూడా టైమ్, వర్క్, టైం, డిస్టెన్స్, అనాలజీ, క్లాసిఫికేషన్స్. డే 6లో వచ్చేసి సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయండి ఫస్ట్. ఎందుకంటే రైల్వే అంటే మెయిన్గా ఫిజిక్స్ మీద ఫోకస్ చేయాలి, కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. యావరేజెస్, మిక్చర్స్, అలిగేషన్స్, స్టేట్మెంట్, కంక్లూజన్స్ అండ్ ర్యాంకింగ్. డే 7లో వచ్చి కరెంట్ అఫైర్స్, లాస్ట్ 6 months ఇంపార్టెంట్ 1 shot కరెంట్ అఫైర్స్ అనేటివి యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, ప్రతి ఒక్కరు చూసేయండి. డేటా ఇంటర్ప్రిటేషన్, పజిల్ టైప్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి, అవి కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. డే 8లో వచ్చి బయాలజీ, మెయిన్గా ఎక్కువ డిసీజెస్ మీద ఫోకస్ చేయండి. మెయిన్గా మ్యాథమెటిక్స్లో ఉండే ప్రతి ఒక్క ఫార్ములాస్ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. రీజనింగ్లో ఫుల్ ప్రాక్టీస్ చేస్తే చాలు, ఇంకా ఏం అవసరం లేదు. ఈ టాపిక్స్ కవర్ చేసినారంటే మీకు మ్యాక్సిమం వచ్చేసినట్టే.
డే 9కి వచ్చేసి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కటి రివైజ్ చేయాలి. ఇప్పుడు దాకా చదివిండేవి. మిక్స్డ్ యాప్టిట్యూడ్ మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి. మిక్స్డ్ రీజనింగ్ మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి. డే 10కి వచ్చేసరికి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు అనేది ఇవ్వండి. ప్రతి ఒక్కటి ఇచ్చి టెస్ట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మాక్ అనాలిసిస్ చేసిన తర్వాత ఎర్రర్ అనాలిసిస్ చేయాలి. ఎర్రర్స్ ఏమేమి చేశారనేది అనాలిసిస్ చేసి మళ్ళీ మాక్ ఇచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ రిపీట్ కాకూడదు ఎర్రర్స్. అట్లా మనం ప్రాక్టీస్ అవ్వాలి. ఎక్కువ యాక్యురసీ మీద ఫోకస్ చేయండి. టైమింగ్ మీద ఫోకస్ చేయండి. యాక్యురసీ అంటే మనం ఎన్ని క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేసామనేది చాలా ఇంపార్టెంట్. ఏవైతే రాంగ్గా చేసింటారో ప్రతి ఒక్క క్వశ్చన్ని మళ్ళీ రివైజన్ చేసి దాని తర్వాత కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. మనకి మ్యాక్సిమం స్కోర్ రావడానికి టిప్స్ చూద్దాము. ఈ టిప్స్ కానీ మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. డే 5 నుంచి డైలీ మాక్ టెస్ట్ అనేది కన్ఫామ్గా ఇవ్వండి. ఒకటి కాకుండా రెండు కాకుండా 3, మీకు ఎన్ని వీలైతే అన్ని మాక్ టెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఏవైతే రాంగ్ ఆన్సర్స్ రాసింటారో దాన్ని లాగ్ బుక్ మెయింటైన్ చేసేసి ఎర్రర్స్ అనేటివి ఏమేమి రాశారో అవొకటి ప్రతి ఒక్కటి రివైజ్ చేసి ఇంకోసారి మనం రిపీట్ కాకుండా చూసుకోండి. మీరు ఏ టాపిక్స్లో వీక్గా ఉన్నారో చూసుకుని దాంట్లో స్ట్రెంగ్తన్ అవ్వండి. మెయిన్గా జనరల్ అవేర్నెస్ చాలా మంది వదిలేస్తుంటారు. తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసే సబ్జెక్ట్ ఏమన్నా ఉందంటే జనరల్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఈజీగా మనం స్కోర్ చేయగలుగుతాం జనరల్ అవేర్నెస్ నుంచి. ఈ టిప్స్ కన్ఫామ్గా మీరు ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు జాబ్ అయితే కన్ఫామ్గా వస్తుంది. ఎవరికైతే ఫ్రీ టెస్ట్ సిరీస్ కావాలనుకున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. లింక్ కావాలనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి, లేదంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వెళ్ళి జాయిన్ అయిపోండి. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకండి. ఫ్రీగా మాక్ టెస్ట్లు అనేది ఇస్తున్నాము. ఈ ప్లాన్ కానీ మీరు కన్ఫామ్గా ఫాలో అయినట్టయితే కన్ఫామ్గా మీకు జాబ్ వస్తుంది. అట్లీస్ట్ 90+ రాకపోయినా కూడా మీకు కన్ఫామ్గా జాబ్ వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.